రాష్ట్రంలో పెద్ద సార్ పిఏ పైరవీలు పరాకాష్ఠకు చేరాయి. ఉదయమే పైరవీలు మొదలు పెట్టేస్తున్నారు. ఐఏఎస్లు హెచ్ఓడీలకు నేరుగా కాల్స్ చేసి ఫైల్స్ క్లియర్ చేయాలంటూ హుకుం జారీ చేస్తున్నాడు. ఆ సదరు వ్యక్తిపై అధికారుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. గతంలో ఓ కేసులో నిందితునిగా ఉన్న ఆ వ్యక్తిపైనే అందరి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హలో సార్, నేను పెద్ద సార్ పిఏని మాట్లాడుతున్నా. మీకు ఆ 50 కోట్ల బిల్లు రిలీజ్ చేయాలని చెప్పి వారం రోజులైంది. ఇప్పటి వరకు క్రెడిట్ కాలేదు. ఏంటి ప్రాబ్లం? ఇంకొక ఆయన బిల్లులు ఒక్క రోజులోనే రిలీజ్ చేశారట. ఇట్లయితే కష్టం. మరోసారి ఫోన్ రాకుండా చూసుకోండి. ఆ బిల్లు ఫాస్ట్ గా రిలీజ్ చేయండి. కలెక్టర్ గారు నమస్తే, నేను సార్ పిఏను. ఒక్క ఫైల్ కాసేపట్లో మీ దగ్గరకు వస్తుంది. చూసి వెంటనే క్లియర్ చేయండి. సార్ దీని గురించి ఫాలో అప్ చేస్తున్నారు. ఫైల్ మీ వద్దకు రాగానే నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వండి. మీకు నమ్మకమైన ఆర్డీఓకు ఆ పని అసైన్ చేయండి. లేదంటే సార్ దగ్గర మాట వస్తుంది. ముందుగా ఆ ఫైల్ పని కంప్లీట్ చేయండి పిఏ నుండి ఆదేశాలు వస్తున్నాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, పలు విభాగాల్లోని ఉన్నతాధికారులకు సదరు పిఏ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిఏల పైరవి అంశం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారుల నుంచి మొదలుకొని కింది స్థాయి అధికారుల వరకు ఈ అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎలాంటి అధికార హోదా లేని వ్యక్తి ఇలా ప్రభుత్వ విభాగాల్లో వేలు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. నేరుగా ఉన్నతాధికారికి ఫోన్లు చేసి ఆదేశాలు ఇవ్వడంపై విస్తుపోతున్నారు. ఎక్కడో ఉండి నేరుగా ఫోన్లలో ఆదేశాలు ఇవ్వడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఆదేశాలు పాటిస్తే తమకు ఎదురయ్యే ఇబ్బందులకు బాధ్యత ఎవరిదంటూ పలువురు అధికారులు ఓ సన్నిహిత ఐఏఎస్ దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజు రోజుకు ఈ ఫోన్ కాల్స్ కారణంగా తమకు శాఖాపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్ కాల్స్ వ్యవహారంపై ప్రస్తుతం అధికార వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రభుత్వంలోని ఓ ముఖ్య నేత అనుచరుడిగా ఉన్న సదరు వ్యక్తికి ఇటీవలే ఓ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్య నేత ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్తుండగా ఈ వ్యక్తిని కూడా తీసుకెళ్లాలని ప్రయత్నించినట్లు సమాచారం. నిబంధనలు ఒప్పుకోకపోవడంతో వెంటనే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి విదేశీ పర్యటనకు అవకాశం కల్పించినట్లుగా తెలుస్తోంది. జాతీయ స్థాయి మీడియా వ్యవహారాలు చూసే పోస్టులో ఆయనను నియమించినట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక అప్పటి నుంచి అతడి హవాకు తిరుగులేదని చెబుతున్నారు. కొన్నేండ్ల కిందట రాష్ట్రాన్ని ఓ కుదిపేసిన ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కూడా సార్ పేరు చెప్పుకుంటూ బెదిరింపులకు దిగడం, తన పనులు చేసి పెట్టాలని ఒత్తిడి తేవడం చేస్తుండటంతో అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయంపై ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక సన్నిహిత ఉన్నతాధికారుల వద్ద తమ గోడు వెళ్లగక్కుకుంటున్నారు.